అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న డ్రీమ్ కేక్‌ని అయితే చూపించేస్తున్నాననమాట. సో, చాలా ఈజీగా ఉంటది. చాలా టేస్టీగా కూడా ఉంటది. మీరు ఎవరైనా సేల్ చేయాలనుకుంటే మాత్రం సేమ్ ప్రాసెస్‌ని ఫాలో అయిపోండి. చాలా బావుంటుందనమాట. సో, నేనైతే డ్రీమ్ కేక్ బాక్స్ తీసుకున్నానండి. ఈ బాక్స్ వచ్చేసి నాకు 60-70 అరౌండ్ పడిందనమాట. బేకర్ సూపర్ మార్కెట్‌లోనే తీసుకున్నాను. సో, ఆ రోజు చూపించాను కదండీ నేను. ఆ తర్వాత ఇదొచ్చేసి 6 ఇంచెస్ టిన్ అండి. మనం కేక్‌ని 6 ఇంచెస్‌లో బేక్ చేసేసుకొని 3 లేయర్స్‌లో కట్ చేసుకుంటాం కదా! అందులో మనం 1 లేయర్ అయితే యూజ్ చేస్తామండి. ఒక కేక్‌కి మనం 1 లేయర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఒక లేయర్ పెట్టేసుకున్న తర్వాత షుగర్ సిరప్‌తో అయితే సోక్ చేసేసుకుంటామనమాట. షుగర్ సిరప్ మాత్రం లైట్‌గా స్వీట్ ఉంటే సరిపోతుంది. జస్ట్ సోక్ అయితే సరిపోతుందనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ నేను చాక్లెట్ కేక్‌కి మనం ఏ క్రీమ్ అయితే డెకరేట్ చేస్తామో విప్పింగ్ క్రీమ్‌లోని చాక్లెట్ గనాచ్ మిక్స్ చేసుకొని చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకుంటాం కదా! సో, అదే క్రీమ్‌ని నేను ఇక్కడైతే యూజ్ చేస్తున్నానండి. విప్పింగ్ క్రీమ్‌లోని చాక్లెట్ గనాచ్ కలుపుకున్న క్రీమ్ అనమాట. ఓకేనా? చాక్లెట్ క్రీమ్ ఇది. ఓకేనా? సో, ఆ క్రీమ్‌ని నేనైతే పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని అయితే ఫిల్ చేస్తున్నాననమాట. నార్మల్‌గా స్పాచులాతో గాని ఫిల్ చేసుకున్నట్టయితే మనకి చూడడానికి అనీవెన్‌గా ఉంటదనమాట. సో, అందుకని చెప్పి నేనిక్కడ పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని ఫిల్ అయితే చేసేస్తున్నాను. సో, మీరు కూడా సేమ్ ప్రాసెస్‌ని ఫాలో అయిపోండి. మంచి ఫినిషింగ్ అయితే వస్తది. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందనమాట. సో, మీ దగ్గర ఎవరైనా కస్టమర్ తీసుకున్నట్టయితే చాలా బావుందనే రివ్యూ ఇస్తారు ఖచ్చితంగా కూడాను. సో, ఇక్కడ నేనైతే చాక్లెట్ క్రీమ్‌ని ఫిల్ చేసేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్‌తో అయితే మాత్రం ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నానండి. మీరు ఫినిషింగ్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కాకపోతే నేనైతే చేసుకుంటాను. ఎందుకంటే మనము ఒక కేక్‌ని డెలివరీ గానీ, ఒక సేల్ గానీ ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం నీట్‌గా ఉండేటట్టు చూసుకోవాలనమాట. సో, అందుకని చెప్పి నాకైతే ఫస్ట్ నా కేక్ అనేది నీట్‌గా కనిపించాలి. సో, అందుకని చెప్పి నేను ఏ కేక్ అయినా సరే ఖచ్చితంగా నీట్ ఫినిష్ అనేది ఉండేటట్టు చూసుకుంటానండి. ఓకేనా? మీరిక్కడ చూసినట్టయితే ప్యాలెట్ నైఫ్‌తోనే మనం ఈజీగా స్మూత్ అయితే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరొకసారి ట్రై చేసి చూడండి. ప్యాలెట్ నైఫ్ కనుక మీ దగ్గర ఇలాంటిది లేదు అంటే బటర్ నైఫ్ ఉంటుంది కదా! ఆర్ మీ దగ్గర స్పూన్స్ ఉంటాయి కదండీ! నార్మల్ స్పూన్స్. సో, ఆ స్పూన్స్‌తో అయినా సరే మీరు ఇలాగా ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, నేను ఈ 2 కేక్స్‌కి కూడా ఒకేసారి ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నానండి. డ్రీమ్ కేక్స్ ఏంటంటే మనము టోటల్ క్రమ్ కోట్ లాగా, టాప్ లేయర్ ఫినిషింగ్ లాగా ఇలా ఏమి ఉండదు కాబట్టి మనం అన్ని కేక్స్ కూడాను ఒకేసారి చేసేసుకోవచ్చనమాట. ఎన్ని ఆర్డర్స్ ఉన్నా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే సెకండ్ కేక్‌కి కూడా సేమ్ టైప్ ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నానండి ఈ ప్యాలెట్ నైఫ్‌తో. సో, ఇక్కడ నేను ఒకటొచ్చేసి ఆర్డర్ కోసం చేస్తున్నాను. ఇంకొకటొచ్చేసి ఇంట్లో కోసం చేస్తున్నాననమాట. మీకోసం చూపించడానికి. సో, ఆ లేయర్స్ అనేవి ఎలా ఉంటాయనేది నేను వీడియో లాస్ట్‌లోని కట్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉందనమాట. సో, ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్‌తోనైతే ఫినిషింగ్ అనేది చేసేసాను కదా! ఆ తర్వాత చాక్లెట్ గనాచ్ అనేది నేను ఫిల్ చేసుకుంటున్నాననమాట. సో, ఇదొచ్చేసి మనకి థర్డ్ లేయర్ అండి. ఓకేనా? మనము 5 లేయర్స్ పెడతాం కదా డ్రీమ్ కేక్‌లోని. ఫస్ట్ లేయర్ కేక్ స్పాంజ్, సెకండ్ లేయర్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అనమాట. థర్డ్ లేయర్ ఈ చాక్లెట్ గనాచ్ అండి. చాక్లెట్ గనాచ్ నేను ఏ రేషియోలో తీసుకున్నాను అంటే 1 కప్ డార్క్ కాంపౌండ్ అయితే 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ అండి. నేనొచ్చేసి చాక్లెట్ గనాచ్‌కి విప్పింగ్ క్రీమ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఫ్రెష్ క్రీమ్ అయితే యూజ్ చేయను. నార్మల్‌గా అయితే ఫ్రెష్ క్రీమ్‌తోనే అందరూ చేస్తారు. కాకపోతే నాకు విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడాను నా దగ్గర అవైలబుల్‌గా ఉంటది. సో, అందుకని చెప్పి నేను ఎప్పుడైనా చాక్లెట్ గనాచ్ చేసుకోవచ్చు కాబట్టి చాక్లెట్ గనాచ్‌ని అయితే మాత్రం నేను విప్పింగ్ క్రీమ్‌తోనే చేస్తాను. సేమ్ రేషియో మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చనమాట. అమూల్ ఫ్రెష్ క్రీమ్. సో, 1 కప్ డార్క్ కాంపౌండ్, 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ అనమాట. అందులో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకున్నట్టయితే కొంచెం షైనీగా ఉంటుంది. సో, ఇలాంటి వాటికి ఏం అవసరం లేదండి. లాస్ట్‌లో మనం డెకరేషన్స్‌గా చేసుకుంటాం కదా! ఆ టైంలో మాత్రం మనకు బటర్ గానీ, న్యూట్రల్ జెల్ గానీ వేసుకున్నట్టయితే మంచి షైనీగా ఉంటదనమాట కేక్ అనేది. సో, ఈ చాక్లెట్ గనాచ్ కూడా మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్‌తో గానీ, బటర్ నైఫ్‌తో గానీ ఇలాగ కొంచెం స్మూత్ అయితే చేసుకోవాలనమాట. కొంచెం ఈవెన్‌గా ఉంటే బావుంటుందండి కేక్. సో, అనీవెన్‌గా ఉంటే ఏంటంటే మనకి లేయర్ అనేది నీట్‌గా కనిపించదనమాట. సో, 2 కేక్స్‌ని కూడా ఇలాగే ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ చాక్లెట్ గనాచ్ రెసిపీ అనేది నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. చాక్లెట్ కేక్ అప్లోడ్ చేస్తాను కదా! దానికి ముందే నేను ఈ చాక్లెట్‌కి సంబంధించిన అన్ని రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తానండి. సో, ఇదొచ్చేసి చాలామంది అడుగుతున్నారు కదా! అనైతే చెప్తున్నాను. ఈ చాక్లెట్ గనాచ్ ప్లేస్‌లో మీరు హర్షీస్ సిరప్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. సో, సేమ్ టేస్టే ఉంటుంది. ఇంకేమీ మారదనమాట. సో, మీరిక్కడ ఈ చాక్లెట్ గనాచ్ ప్లేస్‌లో హర్షీ సిరప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇదనమాట. ఇక్కడ 2 కేక్స్‌నైతే మాత్రం ఇలాగ ఫినిషింగ్ అయితే చేసేసాననమాట. సో, మీకు కావాలంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేదు అంటే లేదనమాట. సో, డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే ఒక్కొక్క పీస్ తింటాం కదా! ఒక్కొక్క పీస్‌లోని డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటదండి.
నేనైతే ఇక్కడ కాజుయే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్‌లో అన్నీ యూస్ చేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటది. సో, నేనైతే ఇక్కడ ఓన్లీ కాజుయే యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు కాజుతోనే బాగా టేస్ట్ అనేది నచ్చిందనమాట ఈ జీడిపప్పుతో. సో, ఇంకా బాదాం కూడా యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇందులోనే ఓన్లీ కాజుయే యూస్ చేశాను. చాలా టేస్టీగా ఉంటదండి. ఒక్కొక్క లేయర్‌లోని ఇప్పుడు మనం ఫ్రూట్ అండ్ నట్ డైరీ మిల్క్ చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో దానికి మించిన టేస్ట్ వస్తదనమాట. అంత టేస్టీగా ఉంటది. సో, మీరు ఇంట్లోనైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారైనా ట్రై చేసి చూడాలనమాట. సో, అంత టేస్టీగా ఉంటదనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు మన పేస్ట్రీస్ ఎవరైతే ఇష్టం ఉంటుందో ఫినిషింగ్ బాగా రావట్లేదు అని చాలామంది అనుకుంటా ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ కేక్స్ చాలా బావుంటాయన్నమాట. ఇక్కడ నేను కాజు వేసిన తర్వాత ఈ లేయర్‌ని కూడా కొంచెం ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఎందుకు అంటే ఓన్లీ కాజు ఉంటది కదా టాప్ లేయర్‌లోని. అప్పుడు మనము తర్వాత చాక్లెట్ మెల్ట్ చేసేస్తాం కదండీ! సో, అప్పుడేంటంటే మనకి చాక్లెట్ అనేది ఈవెన్‌గా ఉండదు. సో, కొంచెం అంటే ఈ కాజు మీద ఉండిపోతుంది కదా చాక్లెట్ అనేది. సో, అందుకని చెప్పి నేను దాన్ని కూడా ఈ కాజుని ఇంకా ముందు వేసిన చాక్లెట్ గనాచ్‌ని రెండిటిని కూడా అదే ఒక్కసారి ప్యాలెట్ నైఫ్‌తో అయితే ఒకసారి కలుపుకుంటున్నాననమాట. ఈవెన్ లేయర్ రావడానికి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనము 3 లేయర్స్ అయితే వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదొచ్చేసి 4థ్ లేయర్ అండి. 4థ్ లేయర్‌లో మనము చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలనమాట. మీకు కావాలి అంటే మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ డార్క్ కాంపౌండే తీసుకున్నాను. ఎందుకు అంటే మిల్క్ కాంపౌండ్ నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్‌గా లేదనమాట. సో, డార్క్ కాంపౌండ్‌ని బాగా మెల్ట్ చేసేసిన తర్వాత ఆ వేడనేది తగ్గిన తర్వాత ఇక్కడ నేను కేక్ మీద అయితే వేసుకుంటున్నాననమాట. దాన్ని కూడా నేను పైపింగ్ బ్యాగ్‌లో వేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఎంత పడాలో అంతే వేస్తాననమాట నేను. ఎక్కువగా వేసామనుకోండి ఈ లేయర్ అనేది మనం ఎక్కువగా వేసుకోకూడదు. మరీ థిక్‌గా వేసుకున్నామంటే మనం ఆ కేక్‌ని కట్ చేసి తినడానికి కూడా స్పూన్‌తో తినడానికి కూడా కొంచెం కష్టమైపోతుందనమాట. సో, అందుకని చెప్పి కొంచెం చాలా పల్చటి లేయర్ అనేది వేసుకోవాలండి ఈ మెల్ట్ చేసిన డార్క్ కాంపౌండ్ అనేది. సో, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మెల్ట్ చేసిన డార్క్ కాంపౌండ్ మాత్రం చాలా పల్చటి లేయరే ఉండాలి. ఒకవేళ థిక్ లేయర్ ఉంది అంటే మాత్రం మన స్పూన్‌తో గానీ, చాక్‌తో గానీ కేక్‌ని కట్ చేస్తాం కదా తినడానికి. సో, అప్పుడు చాలా కష్టంగా ఉంటుందనమాట. హార్డ్ అయిపోతుంది. ఎందుకు అంటే మనం డ్రీమ్ కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏంటంటే ఈ మెల్ట్ చేసిన డార్క్ కాంపౌండ్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుందండి. సో, అప్పుడు మనం థిక్ లేయర్ పెట్టుకున్నాం అనుకోండి చాలా గట్టిగా అయిపోతదనమాట. సో, మనకి తినడానికి అంతగా బాగోదు. ఒక్కసారి కట్ అయిపోయిన తర్వాత తినడానికి బావుంటుంది. మొత్తం అంతా చాక్లెటే. కాకపోతే కట్ చేయడానికి ఎక్కువగా టైం పడుతుందనమాట. ఓకేనా? సో, కొంచెం హార్డ్ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం పల్చటి లేయర్ అయితే వేసుకోవాలనమాట. సో, నేనైతే ఇక్కడ ఒక మెల్ట్ చేసిన డార్క్ కాంపౌండ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాలెట్ నైఫ్‌తో అయితే మాత్రం నేను స్మూత్ చేసేసుకుంటున్నానండి. చెప్పాను కదా! కొంచెం ఈవెన్‌గా ఉండేటట్టు ఉంటే మాత్రం మనకి ఈ కేక్ అనేది చాలా బావుంటుందనమాట. మనకి ఈ కేక్ అనే కాదు విప్పింగ్ క్రీమ్ కేక్ అయినా సరే టాప్ లేయర్ ఈవెన్‌గా ఉంటేనే కదా బావుంటుంది. సో, అందుకని చెప్పి మెల్ట్ చేసిన చాక్లెట్‌ని కూడా ఇలాగ ప్యాలెట్ నైఫ్‌తో అయితే స్మూత్ చేసుకుంటున్నాను. 2 కేక్స్‌కి కూడా అలానే చేశానండి. మీరిప్పుడు చూసినట్టయితే మెల్ట్ చేసిన డార్క్ కాంపౌండ్‌ని ప్యాలెట్ నైఫ్‌తో అయితే మాత్రం ఇలా చేసుకున్నాననమాట. సో, ఇప్పటికి మనం 4 లేయర్స్ అయితే వేసుకున్నాం కదా! ఇప్పుడు లాస్ట్ లేయర్ అనమాట కోకో పౌడర్ వేసుకుంటున్నాను. లేదు మీకు కోకో పౌడర్ వేయడం ఇష్టం లేదు అంటే చాక్లెట్ పౌడర్ ఉంటుందండి వీక్‌ఫీల్డ్‌లోని. మనం చాక్లెట్ పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఏదైనా స్ట్రైనర్ గానీ, ఏదైనా జల్లెడ గానీ ఉంటుంది కదా! సో, అందులో వేసుకొని అయితే ఇలా మనం జల్లించేసుకోవాలనమాట కేక్ మీద. సో, మీరు చూస్తున్నారు కదా! ఇది కూడా చాలా తక్కువ జల్లించుకోండి. ఎక్కువైతే మాత్రం కొంచెం బాగా చేదుగా ఉంటదనమాట. కోకో పౌడర్ కొంచెం చేదుగా ఉంటుంది కదా! సో, మీరు కొంచెం తక్కువగానే ఇలా వేసుకోండి బావుంటుందనమాట. సో, ఇలా అయితే 2 కేక్స్ అయితే రెడీ చేశానండి. డ్రీమ్ కేక్స్. డ్రీమ్ కేక్ రెసిపీ అయితే ఇంతేననమాట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, మీకు కూడా చాలా ఈజీ అనే అనిపించిందని అయితే నేను అనుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్‌లోనే చెప్పానని కూడా అనుకుంటున్నాను. సో, ఇలా అయితే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసి బాక్స్‌ని అయితే డెలివరీ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఇంట్లోకి చేసుకున్న కేక్‌ని టేస్ట్ చేసి చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి. మీకు చూపిస్తున్నాను కదా! అంటే మనం కేక్‌ని రెడీ చేసేసిన తర్వాత మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అయినా సెట్ చేయించాలనమాట ఫ్రిడ్జ్‌లోని. అప్పుడే మనకి ఆ లేయర్స్ అన్నీ కూడా బాగా సెట్ అయ్యి టాప్ లేయర్ హార్డ్ అయ్యి లోపల కూల్ అయ్యి టేస్ట్ అనేది బాగా తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టాప్ లేయర్ అనేది హార్డ్గా ఉండి చాక్లెటీగా తయారైంది కదా! సో, ఇప్పుడు నేను టేస్ట్ చేశాను కదా! అబ్బా అద్భుతంగా ఉందండి. చాక్లెట్ లవర్స్కి అయితే పండగేనమాట. ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ అనేది ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఏ ఐటమ్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే అవి నేను
చేసి మీకు చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లోని. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.